దేశవ్యాప్తంగా రేపు మెడికల్ షాప్ నిర్వాహకులు బంద్ చేపడుతున్నారని విశాఖ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు దుర్గారావు తెలిపారు. మెడికల్ షాపుల హక్కుల సాధన కోసం ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు బంద్ పాటిస్తున్నామన్నారు. ఆన్లైన్లో మందుల విక్రయాలు నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లు నియంత్రించి నకిలీ మందుల అమ్మకాలు నివారించాలని బంద్ చేపడుతున్నామన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నామంటున్న విశాఖ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు దుర్గారావుతో మా కరెస్పాండెంట్ నరసింహ ఫేస్ టు ఫేస్. ఆరోగ్య వ్యవస్థలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల దృష్ట్యా ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ యాజమాన్యాలు అయితే బంద్ చేస్తున్నట్లు కూడా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ యొక్క పరిణామాలు ఎందువల్ల ఈ యొక్క దేశవ్యాప్తంగా ఎందుకు ఈ యొక్క మెడికల్ షాపులు బంద్ చేస్తున్నారనే విషయము మనతో పాటుగా మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు విశాఖ జిల్లా ఏదైతే కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దుర్గారావు అయితే మనతో ఉన్నారు. అయితే ఈ మరిన్ని వివరాలు ఆయనతో ఈ యొక్క బంద్ ఎందుకు చేస్తున్నారనే వివరాలతో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చూసుకుంటే ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా ఒకవైపు AIOCD పిలుపునిచ్చింది. అయితే విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క బంద్ గల ప్రధాన కారణాలు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. గత 10 ఏళ్ల క్రితం నుంచి ఒక సిస్టమ్ ఒకటి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందండి. అదేంటంటే కోవిడ్ ముందర అయితే ఆన్లైన్లో పర్చేజెస్ కానీ సేల్స్ కానీ డెలివరీస్ కానీ ఏమి ఉండేవి కాదు. కోవిడ్ నిమిత్తం వాళ్ళు ఒక జీవో ఇచ్చి అన్ని సంస్థలకి పేషెంట్స్ వరకు ఇంటికి వెళ్ళే సదుపాయం ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. అది కోవిడ్ తర్వాత కూడా అది మిస్యూజ్ చేస్తూ ఈనాటి వరకు కూడా ప్రతి కార్పొరేట్ సంస్థలు మరి ఆన్లైన్ వ్యవస్థలు కూడా ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి డెలివరీ చేస్తూ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మెడిసిన్స్ అందజేస్తున్నారు. అది దానివల్ల చాలా దుష్ప్రభావాలు కన్జ్యూమర్కి వస్తుందండి. ఇప్పుడు మా రెగ్యులర్ మెడికల్ షాపులకి అయితే డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేస్తారా, వీళ్ళు కరెక్ట్గా మెడిసిన్స్ మంచి సోర్స్ నుంచే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న సోర్స్ నుంచే వస్తుందని ఒక సర్టిఫికేషన్ లాగా జరుగుతుందండి. కానీ ఇక్కడ ఆన్లైన్ వ్యవస్థకి ఎవరైనా ఆర్డర్ చేశారనుకోండి, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎవరు తయారు చేశారో అది కూడా ఫేక్ మెడిసిన్స్ కూడా అందులో వచ్చేస్తున్నాయి. ఇంకో ఇబ్బంది ఏంటంటేనండి, కొన్ని మత్తు పదార్థాలు లాంటివి కన్జ్యూమర్కి వయసుతో సంబంధం లేకుండా, ఎవరు కొంటున్నారో సంబంధం లేకుండా అది కొస వరకు చేరిపోతుంది. ఇది ఇప్పుడు ఈ రోజులో చాలా పెద్ద మినాస్ కింద తయారైంది. ఈ మత్తు పదార్థాల మీద అన్ని స్టేట్ గవర్నమెంట్స్, కేంద్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. దాని నిమిత్తం కూడా వీఆర్ రిప్రజెంటింగ్ AIOCD తరఫున, మా స్టేట్ బాడీ APCDA తరఫున మేము గట్టిగా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం టు క్యాన్సిల్ దట్ జీవో. దానివల్ల అందరూ బెనిఫిట్ అవుతారు అండ్ సేవ్ అవుతారని. పర్టికులర్ కన్జ్యూమర్ మన మెడిసిన్ వాడే ఎవరికైనా జబ్బు చేసిన వాళ్ళకి, మెడిసిన్ వాడే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందనండి. జనరల్గా అయితే ఏ బలం మందో ఏదో వైటమిన్స్ అనుకోండి, దానివల్ల నష్టాలు ఉండవు, దుష్ప్రభావాలు ఉండవు. కానీ ఇది ఇలా కాదు. మనం ఈ పొరపాటుని వాళ్ళు మత్తు పదార్థాలు కానీ సేవించి ఒకటి వేసుకున్నా సరే దానివల్ల నష్టాలు చాలా కలుగుతాయండి. సార్, అదే చూసుకుంటే ప్రధానంగా అయితే ఈ యొక్క సమస్య గత ఎంతకాలంగా ఉందండి? ఇది గత 10 ఏళ్ళ నుంచి నడుస్తుందండి. మేము ఆల్ ఇండియా బాడీ హ్యాస్ రిప్రజెంటెడ్ సెవెరల్ టైమ్స్ ఇది సెంట్రల్ గవర్నమెంట్కి ఈ జీవోని రద్దు చేయమని చాలా నాళ్ళు కోరడం అయితే జరుగుతుందండి. భవిష్యత్తులో చూసుకుంటే అయితే ఈ యొక్క సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఏమైనా మీరు నివేదిక ప్రకారం వినతిపత్రం అందజేశారా? అయితే వాళ్ళు ఏమంటారు? అయితే భవిష్యత్తులో మీరు చేయబోయే భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉంటుందంటారు మీరు ఈ విషయంలో? ఇది ఆల్ ఇండియా బాడీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఆల్రెడీ రిప్రజెంట్ చేశారు. వాళ్ళకి ఈ విషయం గురించి చర్చించడం జరిగింది. పలు దఫాలు దీని మీద మాట్లాడడం జరుగుతుందండి. అలా స్టేట్ గవర్నమెంట్లో కూడా మన సత్యప్రసాద్ గారికి ఆరోగ్య శాఖ చూస్తున్నారు, ఆయన కూడా అందజేయడం జరిగింది. మేము లోకల్గా ఇక్కడ కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి, CP గారికి, మన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి, మా MLAలకి, MP గారికి అందరికీ ఈ విషయం గురించి అప్డేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసాం, ఏమని, ఇది మీరు మన గవర్నమెంట్ లెవెల్లో తీసుకుని వెళ్ళి మాకు సహాయపడవలసిందిగా కోరుతున్నామండి చెప్పామండి. చూసుకుంటే అయితే ప్రధానంగా అయితే ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా AIOCD ఆధ్వర్యంలోనైతే ఈ యొక్క బంద్ చేస్తున్నామని అయితే చూసుకుంటే ప్రశాంతంగా ఏదైతే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ షాపుల యాజమాన్యాలు కూడా రేపు ఉదయం కలెక్టర్ ఆఫీస్ కార్యాలయము జంక్షన్ నుండి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మెడికల్ షాపుల మీదుగా కూడా ఈ యొక్క బంద్ జరిగేటట్టు కూడా శాంతియుతంగా చేస్తామని చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క మెడికల్ షాపులు ఏదైతే మా యొక్క ఆన్లైన్ వ్యవస్థ ఉన్నదో దాన్ని నిర్వీర్యం చేయడం జీవోని కూడా ఆపేందుకు కూడా ప్రభుత్వంకి ఇప్పటికీ కూడా పలు మార్లు కూడా వినతిపత్రాలు
అందజేశామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. భవిష్యత్తులోనైతే మా సమస్యలు పరిష్కరించకపోతే శాంతియుత నిరసనలు కూడా చేస్తామని కూడా ఏదైతే ఇక్కడ విశాఖ జిల్లా అధ్యక్షులైనట్టు దుర్గారావు మనతో పాటు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం నుంచి.